రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. ఇప్పుడు మనకు గత కొన్ని రోజులుగా చూస్తుంటే రోజుకొక ఏదో విడతల వారీగా ఎమ్మెల్యేల ఫిరాయింపు, అదే పార్టీల మార్పు జరుగుతోంది. జంపింగ్ జపాంగ్స్ మనకు సెటైరికల్గా చెప్పుకోవాలంటే. సో గతంలో కేసీఆర్ ఏం చేశారో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నారు అనేటువంటి విమర్శ ఎదురవుతోంది. అంతేనా? ఇది కేవలం అలాగే జరుగుతుందా? ఏమైనా తేడా ఏమైనా ఉందా? వాళ్ళు చేసిన దానికి వీళ్ళు చేసిన దానికి ఏమైనా తేడా ఏమైనా కనిపిస్తుందా? రాజు గారు, మీకు ప్రసాదరావు గారికి, అట్లాగే నరేష్ గారు, డాక్టర్ సార్ నమస్కారం. మన ఎన్ఎస్ నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు చేసుకున్నంత మహాదేవాన్ని సామెత ఉంది. కేసీఆర్ గారు 2 సార్లు ఆ పని చేశారు. అంటే దానికి ప్రతి చేయడం కరెక్ట్ కాదు. మొదటిసారి 63 సీట్లతో గెలిచారు. ఓటుకు నోటు కేసు ద్వారా తన ప్రభుత్వాన్ని కూలగొడతారా అనుకొని భయపడ్డాను, అందుకని చేశానని సమర్థించుకున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. రెండవసారి 88 మందిని గెలిపించారు కదా 2018లో. మరి 2018లో 88 మంది గెలిపించినప్పుడు అదే మళ్ళీ వాదన చేసుకుంటూ 103కి పెంచుకున్నారు, 104కి పెంచుకున్నారు. 104లో 64 సీట్లు పోయి 39 మిగిలిపోయింది. నేనేమంటున్నానంటే ప్రజలు చరిత్ర నిర్మాతలు ఎప్పుడు గమనిస్తుంటారు, తప్పు ఎవరిది ఒప్పు ఎవరిది. ఒకసారి భరించారు, మొదటిసారి కొంచెం ఇంకా ఒక్కోసారి టైం ఇద్దామని చూసిండ్రు, రెండోసారికి అవసరమైన తిరస్కరణ జరిగింది. నేనేమంటున్నానంటే దానికి తప్పు కనుక ఆ తప్పుకు తప్పు ఒప్పు అని రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి మాటలు చెప్పాలంటే మొట్టమొదటిసారి ఏమన్నారు, గెలవగానే ప్రధాన ప్రతిపక్షంగా ఎన్నికైన కేసీఆర్ గారి వారి సలహాలు తీసుకుంటాం, ఫలితాలు వస్తున్నాయి, దేశం చాలా మంచిగా మాట్లాడారు. తర్వాత అసదుద్దీన్ ఓవైసీ కిషన్ రెడ్డి గారి దగ్గర, మోడీ గారి దగ్గరికి వెళ్తారు, ఇట్లా మాట్లాడిండు. అది చేసి చూపించండి. ఆ నెలలో ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ వెనుక్కుపోయింది, కానీ రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే సంయమనం పాటించుండు, కొత్తలో బాగా మంచి మాటలు చెప్పిండ్రు. రెండోది కూడా ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సార్లు ఫిరాయించి, మొదటిసారి 2014 తర్వాత, రెండోసారి 2018 తర్వాత పెద్ద ఎత్తున మన సిఎల్పిని టీడీఎల్పిని ఏదైతే విలీనం చేసుకున్నారో అప్పుడు ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీ ఈ టిఆర్ఎస్ కి ఎమ్మెల్యేలు సప్లై చేసే పార్టీగా మారిపోయింది కనుక ఇది సరైనది కాదు. ఎవరైతే మా పార్టీ నుంచి పోయినరో ఇంకా ముందు పోతారో వాళ్ళతో రాళ్లతో కొట్టండి అని. వీళ్ళని గెలిపించేటప్పుడు కూడా చాలా వరకు టికెట్ ఇచ్చినప్పుడు కూడా ఈ బీఫామ్ ఇచ్చినప్పుడు నిబంధన పెట్టి బాండ్ పేపర్ రాయించుకున్నారు, మళ్ళీ మేము ఫిరాయించము అని. తర్వాత ఏమన్నాడు, ఫిరాయిస్తే రాళ్లతో కొట్టి చంపండి అని. మేము మరీ చేస్తే కూడా మా వాళ్ళని కూడా అదే పని చేయండి అని కదా. కనుక ఇప్పుడు ఏమైంది, ఆయన మాట ఆయన వ్యతిరేకమైంది కదా. మళ్ళీ సేమ్ కేసీఆర్ గారు మొదట్లో 2014లో ఏదైతే సమర్థించుకున్నాడు అదే సమర్థన చేస్తున్నాడు. తప్పే. కడియం శ్రీహరి ఫిరాయింపు దానిలో మొట్టమొదటి రెండో వ్యక్తి ఆయన. తర్వాత మన పల్లా రాజేశ్వర రెడ్డి వీళ్ళందరూ మొదట్లో మాట్లాడింది తప్పే. ఎందుకంటే మేము ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉండదు, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, వారం రోజులు కాకముందు మాటలు మాట్లాడు వీళ్ళిద్దరు కూడా. అది తప్పే కదా. దాన్ని ఉటంకిస్తూ చేసుకున్నారు. కానీ ఎవరైతే ఈ ప్రభుత్వం ఉండదన్నాడో కడియం శ్రీహరి వచ్చి మొట్టమొదటి చేరింది కదా. అవును, వాళ్ళ అమ్మాయికి టికెట్ కూడా ఇచ్చారు కదా. అంటే కదా ఖమ్మము ఎమ్మెల్యే ఖమ్మం మన ఒక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు గారు చేరంగానే రెండో ఎమ్మెల్యే ఈయననే కదా. రెండోది ఏమైతుందంటే ఇప్పటిదాకా విడతల వారి ఒక్కొక్క ఎమ్మెల్యే చేరుకుంటూ వచ్చిండ్రు. దానం నాగేంద్ర, కడియం శ్రీహరి, నాగేశ్వరం, మళ్ళీ 6 చేరింది ఇప్పటి వరకు. వంశీ కృష్ణారెడ్డి మొదలు పెడితే 6 ఎమ్మెల్సీలు చేరిండు మూకమ్మడిగా. నిన్ననే అర్ధరాత్రి అమావాస్య దాటొద్దని చెప్పి, అమావాస్య బాగాలేదని చెప్పి తెల్లారి గట్ట రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి రాగానే చేరిండు 6 ఎమ్మెల్సీ. ఇప్పుడు విధాన మండలిలో ఒక బలం సంపాదించుకుని ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ బిల్లుడు ఆగకుండా ఇక్కడ కూడా చేస్తున్నారు. దీనికి సమర్థన ఏం చేస్తున్నారంటే వాళ్ళు అప్పుడు చేయలేదా అంటున్నారు. నేనే అదే నాకు తప్పుకు తప్పు ఒప్పెట్లయితుంది కనుక ఇప్పుడు ఈ పరిణామాలన్నీ ఖచ్చితంగా కేసీఆర్ గారు అనుభవించాల్సిందే. ఎదుటి వారికి ఆనాడు మానసిక క్లేశం ఎట్లా జరిగిందో ఆ పార్టీని ఎట్లయితే కలుపుకున్నారు, శత్రుశేషం రుణశేషం ఉంచుకోకుండా ఉందామని అనుకున్నారో శత్రువు లేస్తాడు అనుకున్నాడు. ఒకనాటి కాలంలో ఇదే కేసీఆర్ బండి సంజయ్ పేరును కూడా బండెవడు గుండెవడు అని మాట్లాడింది కదా. మాట్లాడలేదా? బండి సంజయ్ పేరును ఉచ్చరించడానికి, రేవంత్ రెడ్డి పేరును ఉచ్చరించడానికి కూడా వెనక ముందు మన కావాలని వాళ్ళ పేర్లు ఉచ్చరించలేదు. తర్వాత ఏమైంది, అదే బండి సంజయ్ గురించి 3 గంటలు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే చేసుకున్నాడు ఆయన, ఆ పేరు తలవద్దు అనుకున్నాడు. కానీ దానికి ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని అడుగుతాడు, ఏడ్రాని శ్రీహరి స్తంభం పోయింది రావాలి, చూపించిండు కదా. ఇప్పుడు ఎక్కడున్నాడు రా అంటే ఇక్కడే ఉన్నాడు. కాకపోతే బీజేపీ కొన్ని నరేష్ గారు ఒప్పుకోకపోవచ్చు కానీ బండి సంజయ్ని మార్చడము, కిషన్ రెడ్డి గారిని పెట్టడము,
అంటే పరిగెడుతున్న వాళ్ళ కళ్ళ కట్టే వాళ్ళే పెట్టుకున్నారు కనుక నిజంగా ఆ ఫలితాలు కాంగ్రెస్ పొందాల్సింది కాదు, బీజేపీ పొందాల్సింది. కేసీఆర్ వ్యతిరేక ప్రచారం చేసి కేసీఆర్ ని గట్టిగా నిలబెట్టి అన్ని రకాలుగా పేపర్ లీకేజ్ అయినప్పుడు కానీ రకరకాలుగా బండి సంజయ్ బాగా కృషి చేసిండు. ఉరుకుతున్న వాళ్ళ కాలంలో కట్టబెట్టడం అనేది ఏమైందంటే అది ఆగిపోయింది. అక్కడ ఆ ఎవరైతే ప్రత్యామ్నాయం, ప్రజలు కూడా రాజుగారు ఏం చూస్తారంటే ప్రత్యామ్నాయం చూస్తారు. ఆ ముగ్గురు పోటీ పడుతున్నారు, 3 ముక్కలు ఆటోమేటిక్ గెలిచి బయటపడతాను కేసీఆర్ గారు అనుకున్నారు. కానీ ఏమైందంటే మెల్లమెల్లగా బీజేపీ వీక్ అయిపోయి ఇటు పక్కన 8 సీట్లు, నిజంగా చెప్పండి 18 సీట్లు వచ్చేది బీజేపీ ఒక రకంగా గట్టిగా ఉంటే. కానీ ఏమైందంటే ఇటు వీక్ అయిపోయి ఇటు కేసీఆర్ మనకు రేవంత్ రెడ్డి లాభపడ్డాడు, కాంగ్రెస్ పార్టీ లాభపడ్డాడు. అది నేనన్న మాట కాదు, ఆనాడు బీజేపీ నాయకులు చెప్పిన మాట. ఏమన్నారంటే అయ్యా మేము ఎంత ప్రయత్నం చేసినామో ఆ ప్రయత్నం ఏదైతే చేసినామో ప్రజలు ఏమనుకున్నారు, మేము గెలవనుకోగానే అటు ఓటు షిఫ్ట్ అయింది, కాంగ్రెస్ వాళ్ళు ప్రత్యామ్నాయం కరెక్ట్ కనపడ్డారు, అది పోయిందని. అది అయిపోయింది, గర్జల సేతు బంధం అది అయిపోయి చరిత్ర మిగిలిపోయింది, ప్రభుత్వానికి వచ్చింది మనకు వీళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే కనీసం ఈ ఫిరాయింపుల విషయంలోనైనా గట్టిగా నిలబడాల్సిన బాధ్యత ఎవరిది, ఇప్పుడు బీజేపీ అంటున్నాడు. అప్పుడు ఒక బదనాం వస్తుంది. కానీ రామ్మోహన్ గారు, ఈ ఫిరాయింపుల చట్టం అనేది ఒకటి ఉన్నది, మనం చర్చల్లో మాట్లాడుకోవడమే తప్ప అసలు దీన్ని ఎక్కడా ఎవరు పట్టించుకోవడం అమలు అవుతున్నది. కానీ వాళ్ళకి చిన్న పొరపాటు ఉంది. ఫిరాయింపు చట్టం తీసుకురావడంలో నేను లోక్సత్తా నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సాధించినట్టు. కానీ ఏమైందంటే రాజీవ్ గాంధీ చేసిన చట్టంలో ఒక రకంగా ఉండే, తర్వాత 2/3 అంటే ముగ్గుట్లో 2 ఫిరాయిస్తే ఆ ఫిరాయింపు కాదన్నది వచ్చింది. అది మంచిది అంట, అస్సలు ఫిరాయించకుండా ఉండడం కరెక్ట్ గా. కానీ ఈ అధికారం స్పీకర్ కి అప్పచెప్పింది అంత పెద్ద పొరపాటు, అది కావాల్సి లేకుండే. స్పీకర్ కి అప్పచెప్తే ఇదే పోచారం శ్రీనివాస్ రెడ్డి మొన్న మారిండు కదా, ఆయన స్పీకర్ గా ఉన్నప్పుడు ఏం చేసిండు, మొత్తం పదవీ కాలం అయిపోయేదాకా ఆపెట్టిండు. ఇవి కొద్ది రోజులకి మేము సస్పెండ్ చేస్తా, మీరు రిజైన్ చేయండి అన్నాడు. వారం రోజులు 10 రోజుల ముందు పదవి అయిపోతుంటే రిజైన్ చేసిండు వాళ్ళు అప్పటి ఎమ్మెల్యేలు. ఇది మొదలుపెట్టింది వీళ్ళు కూడా కాదు, కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది కదా. వాళ్ళ ఆయారాం గయారాం సంస్కృతి అంటాం మనం. ఎవరంటే భజన్ లాల్ ఒక ఆయన ఉండే హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఏమన్నాడంటే నేను ఒక్కడిని గెలుస్తాను ముఖ్యమంత్రిని పొమ్మను. ఇప్పుడు అది కూడా కాదు, వాడు గెలవకుండా ఒక ముఖ్యమంత్రి అవుతాం. అట్లానే మనకు రాజశేఖర్ గారు ఏం చేశారు, ఉద్యమ సమయంలో చాలా మందిని చీల్చి మనకు టిఆర్ఎస్ అప్పుడు ఎమ్మెల్యేలు ఎన్నికైతే 26 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైతే అలా సగం మంది చేర్చుకున్నాడు. అట్లాగే మళ్ళీసారి 16 మంది ఎన్నికైన ఉప ఎన్నికల తర్వాత అప్పుడు చేర్చుకున్నాడు. అంటే దీనికి ఆద్యులు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. తర్వాత దాన్ని కొనసాగించింది ఎవరంటే కేసీఆర్. మళ్ళీ అదే కొనసాగింపు చేస్తూ రేవంత్ రెడ్డి. అంటే ఏమైందంటే గొంగట కూర్చున్నాం మనం. దీనికి ఒకటే పరిష్కారం నేను న్యాయవాదికి చెప్తాను. మనకేంటంటే మీరు అన్న ఫిరాయింపుల చట్టంలో స్పష్టంగా ఉన్నది, 2/3 పోతే అది ఫిరాయింపు లెక్క కాదు, అది విలీనం లెక్క అవుతుంది. అంటే వాళ్ళు పార్టీ ఫిరాయించినట్టు కాదు. మనం చూసినాం కదా మొన్ననే మనకు మహారాష్ట్రలో బీజేపీలోకి పోయిన మనకు 2 పార్టీలు చీలిపోయినాయి. 2 పార్టీలు చీలిపోతే ఎవరికి వచ్చింది, అజిత్ పవార్ వర్గానికి రాలేదు, వచ్చింది. ఇటు పక్కన శివసేనలో మనకు షిండే వర్గానికి వచ్చింది. ఇక్కడ కూడా ఏంటంటే ఏం జరిగిందంటే స్పీకర్ అధికారం తీసేసి ఒక బీఫామ్ మీద గెలిచిన వాడు ఒకవేళ పార్టీ ఏ రకంగా మారినా, వాళ్ళు సస్పెండ్ చేసినా వీడు మారినా ఆటోమేటిక్ గా పదవి పోవాలి. అది మనకి ఎలా ఉందంటే సుప్రీంకోర్టు ఈ దీనిలో తీర్పిచ్చింది. ఏది నేర చరిత్ర మన కోర్టులో 2 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడితే ఆటోమేటిక్ గా పదవి పోతుంది. రాహుల్ గాంధీ మొన్న అట్లే అయింది. కానీ అత్యుత్తు అయిన తర్వాత మళ్ళీ రిస్టోర్ చేశారు దాన్ని. టెక్నికల్ అంశము చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నది రామ్మోహన్ గారు. ఒక పార్టీ బీఫామ్ తీసుకొని గెలిచినటువంటి వ్యక్తి మరొక పార్టీలోకి వెళ్ళినప్పుడు అది రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదా? అది కేవలం నైతికత మాత్రమేనా? నైతికమే. అది నైతికం పాటిస్తే కూడా ప్రజలు పెద్దగా ఆదరించలేదు. ఒక మాట చెప్తాను, పూర్వ చరిత్ర ఇదే. దానం నాగేందర్ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, 26 మందితో సిఎల్పి లీడర్ అప్పుడు జనార్దన్ రెడ్డి గారు ఉండేవారు. అనుకోకుండా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి 2004లో తెలుగుదేశం తరఫున పోటీ చేసింది, గెలిచింది కూడా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి. గెలిచినోడు ఆసిఫ్ నగర్, ఖైరతాబాద్ ఆసిఫ్ నగర్ నుంచి గెలిచాడు. గెలిచిన తర్వాత ఆయన ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ వచ్చింది. ఏం చేయాలని నేను కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కార్యకర్తలు, నేను పక్కా లీడర్ను, నేను అనవసరంగా టీడీపీలో గెలిచిన నైతికంగా రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నిక కోసం మళ్ళీ ఆయనే పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీ నుంచి. కానీ ప్రజలు తిరస్కరించింది. నువ్వు మొన్నటిదాకా నేను ఎన్నుకున్న ఉప ఎన్నిక ఇచ్చింది ఎవరు తెమ్మన్నాడని చెప్పి తిరస్కరించింది. అది కూడా జరిగింది. అందుకని నైతికత పాటించిన వాళ్ళు భంగపడ్డ సందర్భం కూడా ఉన్నది. నైతికత సమస్య కాదు ఇది. స్పష్టంగా ఏం చేయాలంటే చట్టంలో ఒక చిన్న మార్పు చేయాలి. ఏ బీఫామ్ రాజగోపాల్ రెడ్డి గారిది కూడా అదే కదా పరిస్థితి. ఎవరు? రాజగోపాల్ రెడ్డి కరెక్ట్. చాలా రాజగోపాల్ రెడ్డి కూడా అదే పరిస్థితి. ఒకనాడు మంచి ఆ పార్టీలో ఉంటే అయిపోయేది. కానీ బీజేపీ ఏం చేసింది, నువ్వు రాజీనామా చేసి వస్తే మళ్ళీ నీకు టికెట్ ఇస్తామనేది అప్పుడు కూడా ప్రజలు ఓడిచ్చింది కదా. ఎవరిదే మనడు ఉప ఎన్నిక అన్నారు. కరెక్ట్. రీసెంట్ ఉదాహరణ ఇది. నేనేమంటున్నానంటే దీనికి పరిష్కార మార్గం, నైతికత లేదు ఇక్కడ. నైతికత అనే సమస్య మనం పాటించినప్పుడు ఉంటది.
ఆనాటి విలువలు ఇవాళ రాజకీయాలు లేవు కనుక చట్టమే పకడ్బందీగా ఉండాలి. స్పీకర్ కి అధికారం తీసేసి ఎన్నికల కమిషన్ కి అప్పచెప్పాలి. ఇప్పుడు ఒక సీటు ఖాళీ అయితే రాజీనామా చేసినా లేకపోతే చచ్చిపోయినా సీటు ఖాళీ కాగానే 6 నెలల లోపు మళ్ళీ ఉపయోగించి జరుపుతున్నారు. 6 months లోపు ఇట్టి పరిస్థితులలో మీరు అన్నట్టుగా స్పీకర్ కి అధికారం తీసేసి ఎన్నికల సంఘానికి ఇస్తే ఆటోమేటిక్ గా పరిస్థితులు మార్పు వస్తుంది. ఆటోమేటిక్ పోతుంది. అంటే అదే పోతుందనే భయం ఉంటే ఎవరు చేయరు. ఇంకొక మాట చెప్పి ముగిస్తారు. అంటే దేనికి పోతున్నారు అంటే ఆనాడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తీసుకున్నప్పుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తీసుకుంటున్నా ఒకటే ఒక మాట చెప్తున్నా, అభివృద్ధి కోసం పోతున్నాం అన్నారు. అసలు అభివృద్ధితో ఎమ్మెల్యేలకు సంబంధం లేదంటున్నారు. వీళ్ళు స్థానిక ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలు పనిచేసేది 3 అంచెల ప్రభుత్వాలు, పంచాయతీ, మండలము, జిల్లా పరిషత్. వీళ్ళు కేవలం చట్టసభల సభ్యులు. అసలు మేము ఎందుకు ఎన్నిక అవుతున్నాం, ఏ సభకి ఎన్నిక అవుతున్నాం అవగాహన లేకుండా ఎన్నిక అవుతున్నారు. వీళ్ళు స్పష్టంగా మంచి చట్టాలు, ప్రజోపకరమైన చట్టాలు చేసేందుకు మంచి చర్చలు జరగాలి, చట్టసభలో పాల్గొనాలి. వీళ్ళకి అధికారం అంగన్వాడీ టీచర్ నియామకం మేమే చేస్తాం, ఆయా నియామకం మేమే చేస్తాం, లబ్ధిదారులకి మేమే చేస్తాం. వాళ్ళు ఎమ్మెల్యే రాజ్యం నడుస్తుంది, ఎంపీ రాజ్యం నడుస్తున్నది. అటువంటి ఇప్పుడు ఏమైంది అంటే అధికారంలో వాటా. ఇప్పుడు పివి నరసింహారావు గారు ఇప్పుడైతే మైనార్టీ ప్రభుత్వం నడపడానికి ₹1 కోటి పెట్టిండు అప్పుడు ఎంపీలకు, ఇవాళ 5 కోట్ల ఎంపీలకు. అంటే నిజంగా చెప్పాలంటే అసలు పరిపాలనతో సంబంధం లేదు. వాళ్ళు కేవలం మంచి చట్టాలు చేయడానికి చట్టసభ సభ్యులు ఎన్నిక కావాలి. అది విడిచిపెట్టి మొత్తం గ్రామ రాజకీయాలు, మండల రాజకీయాలు, జిల్లా రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. అది మానాలి. అంటే చట్టసభల సభ్యులు ఖచ్చితంగా చట్టాల మీద మంచి అవగాహన ఉండాలి. లైబ్రరీకి పోరు రాజు గారు, నేను పార్లమెంట్కి పోతే, కొత్త పార్లమెంట్కి పోలే కానీ పాత పార్లమెంట్ లో లాబీలో కూర్చుంటారు, ముచ్చట పెట్టుకుంటారు, పైరవం చేసుకుంటారు. కానీ లైబ్రరీలో 10 మంది ఎంపీలు కనపడతలేదు. మనం ఎందుకు? లైబ్రరీలో అయితే మనకు చట్టాల గురించి తెలుసుకోవచ్చు, రూల్స్ బుక్ చదవచ్చు. పార్లమెంట్ అసెంబ్లీ రూల్స్ బుక్ చదవకుండా చాలా అంటే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఏంటంటే ఇవాళ ఫిరాయింపుల ద్వారా ఏదైతే సందేశం ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి, తన మాటలకు తానే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. కనుక ఆనాడు టీఆర్ఎస్ చేసిందని ఈయన చేస్తే ఇది కూడా అట్లే అవుతుంది కదా. శత్రుశేషం రుణశేషం ఉంచుకోదనుకుంటే కేసీఆర్ ఇట్లా భంగపడ్డాడు, రేపు రేవంత్ రెడ్డి కూడా అట్లా భంగపడతాడు. దీనికి అధిష్టాన వర్గం ఆశీస్సులు కూడా కరెక్ట్ కాదంటున్నారు. ఓకే, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.